బోలాశంకరుడైన పరమేశ్వరుడికి సోమవారం అత్యంత ప్రీతికరం. అందున కార్తీక సోమవారం అంటే మహా ఇష్టం. ఈ రోజున ఉపవాసం ఉండి శివకేశవులను పూజించడం వల్ల పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తోందని విశ్వాసం. ఇక ఈ మాసంలో చేసే దానాలకు కూడా విశేషమైన ప్రాముఖ్యత ఉంది. కార్తీక మాసం ప్రారంభమైంది. ఆలయాలు శివభక్తులతో శివనామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. హిందువులు పూజించే శివుడు విష్ణుమూర్తి ఇద్దరిని ఆరాధించే పవిత్రమైన నెల. అయితే ఈ కార్తీక మాసమంతా విశిష్టమైనదే అయినా కార్తీక సోమవారాలకు ఉండే ప్రత్యేకతే వేరు. ఈ కార్తీక సోమవారం రోజు తెల్లవారుజామునే నిద్రలేచి చన్నీటి స్నానం చేసి దీపాలు వెలిగిస్తారు. నిత్య పూజ చేసిన తర్వాత కార్తీక పురాణం పఠిస్తారు. అలాగే కార్తీక సోమవారం రోజు నదీ స్నానం చేయడం, దీపదానం ఆచరించడం విశేషమైన ఫలితాలను కలిగిస్తుందని పండితులు చెబుతారు. ముత్తైదువులు భక్తి శ్రద్ధలతో శివుడిని పూజిస్తే మాంగళ్య భాగ్యం కలుగుతుందట. అలాగే శివుడిని బిల్వదళాలతో పూజించడం వల్ల మనోభిష్టం నెరవేరుతోందని విశ్వాసం. ఈ రోజున హరహర మహాదేవ శంభో శంకర అంటూ పరమేశ్వరుడి నామస్మరణ చేస్తూ భక్తులు శివాలయాలను సందర్శిస్తారు. అలాగే సోమవారం చంద్రుడికి సంబంధించింది కాబట్టి చంద్రుని పూజించడం వల్ల కూడా మనశ్శాంతి లభిస్తోంది. కార్తీక సోమవారం అంటే శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ రోజును శివారాధన చేసిన, శివనామస్మరణ చేసిన, శివుడికి అభిషేకం చేసిన విశేషమైన ఫలితాలు కలుగుతాయని నమ్ముతారు. ఈ కార్తీక సోమవారం రోజున పవిత్రమైన బోలాశంకరుడిని పూజిస్తే 7 జన్మల పాపాలు తొలగిపోతాయని శాస్త్రం చెబుతోంది. కార్తీక మాసంలో చంద్రుడు పూర్ణుడై ఉంటాడు కాబట్టి కార్తీక సోమవారం రోజు తెల్లవారుజామున ప్రదోషకాలంలో శివుడికి అభిషేకం చేస్తే దీర్ఘకాలిక రోగాల నుంచి ఉపశమనం కలుగుతోందట. బిల్వార్చన చేయడం కూడా పవిత్రమైనది. అంతేకాకుండా ఈ మాసంలో శివారాధనతో పాటు శ్రీ మహావిష్ణువును పూజించడం కూడా శుభప్రదమైనది. కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం ఉపవాసం ఉండి నక్షత్ర దర్శనం చేసుకున్న అనంతరం భోజనం చేస్తే శివుడి అనుగ్రహం పొందుతారని కార్తీక పురాణం చెబుతోంది. అందుకే కార్తీక మాసం మొత్తం ప్రతిరోజు ఒక పూట తినవారు కొందరైతే ప్రతి సోమవారం ఉపవాసం ఉండేవారు ఇంకొందరుంటారు. అలాగే ఏకాదశి, ద్వాదశికి ఉపవాసం ఉండేవారు మరికొందరు ఉంటారు. ఏది కుదరకపోతే కనీసం ఒక్క కార్తీక సోమవారమైనా ఉపవాసం ఉండాలని పెద్దలు చెబుతారు. ఉపవాసం ఆరోగ్యానికి మంచిదని కూడా పెద్దల మాట. ఉపవాసం ఆచరించడం ద్వారా శరీరానికి స్వస్థత చేకూరడమే కాకుండా ప్రశాంతత కూడా కలుగుతోంది. మానసిక ప్రశాంతతకు, ఇంద్రియ నిగ్రహానికి సైతం ఈ ఉపవాసమే కారణం. కార్తీక మాసంలో తులసి మొక్క దగ్గర దీపాలు వెలిగించడం వల్ల పుణ్యం లభిస్తుందని మరో నమ్మకం. ఈ రోజున సాయంత్రం ప్రదోష సమయంలో ఇంటిలోని పూజ గదిలో దీపారాధన చేసుకుని నక్షత్ర దర్శనం తర్వాత శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుని దర్శించుకుని దేవాలయంలో దీపారాధన చేయడం అత్యంత శుభప్రదం. ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పఠించాలి. కార్తీక సోమవారం రోజున ఆకాశ దీప దర్శనం, దానం, ధర్మం రెట్టింపు ఫలితాలను ఇస్తాయని విశ్వసిస్తారు. ఇలా చేయడం వల్ల కోటి సోమవారాలు ఆచరించిన పుణ్య ఫలితం దక్కుతోందని పెద్దలు చెబుతారు. కార్తీక సోమవారం ఉపవాసం ఆచరించి సాయంత్రం దీపారాధన చేసిన తర్వాత నక్షత్ర దర్శనం చేసుకోవడం అంటే నక్షత్రాలను చూడడం ముఖ్యమైన ఆచారం. నక్షత్రాలను చూసిన తర్వాత ఇంటి దగ్గరలోని శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుడిని దర్శనం చేసుకోవాలి. వీలైతే కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చొని ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించాలి. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.